హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. అంటే ఒక 5 డేస్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళ టీచర్స్ వచ్చేసి పిల్లలకొచ్చేసి ఇలా సబ్జా వాటర్ అయితే తెచ్చుకోమని చెప్పారంట. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా వాళ్ళైతే నాకు చెప్పారు. ఇంకా మంచిదే కదా అని చెప్పి నేను కూడా వాళ్ళకైతే ఒట్టి వాటర్‌లో సబ్జా గింజలేసేసి వాటరేసి ఇచ్చేస్తానండి. దీంట్లో షుగర్ గాని, లెమన్ గాని ఏమి ఎయట్లేదు. ఒక 2 డేస్ నుంచయితే లెమన్ వాటర్ అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా పిల్లలకైతే ఇప్పుడు సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ! వాటర్ అనేది ఇలా ఏదో ఒక రూపంలో అందిస్తా ఉండాలి. ఇలా మజ్జిగని, లెమన్ వాటర్ అని, లేకపోతే సబ్జా సీడ్స్‌తో ఇలా అయినా సరే మనం కలిపియచ్చు. కొంచెం షుగర్ ఏసినా వాళ్ళకి తాగాలనిపిచ్చిద్ది. కాకపోతే షుగర్ ఎందుకని చెప్పి ఇలాగే ఇచ్చాను. స్కూల్ నుంచి రాగానే ఖాళీ బాటిల్ అయితే చూపించాలని చెప్పాను. ఇంకా మా బాబయితే స్కూల్ నుంచి వచ్చేసరికి ఖాళీ బాటిల్ మమ్మీ నేను వాటర్ అంతా తాగేసానని చూపిస్తాడు. కానీ మా పాప అయితే కొంచెమే తాగాను మమ్మీ అని చెప్పి మిగతాదంతా ఇంటికి తీసుకొచ్చేసిద్ది రిటర్ను. ఇంకా వాళ్ళకైతే మార్నింగ్ ఇలా పులిహోర అయితే కలిపిచ్చానండి. ఇంకా వాళ్ళైతే తినేసి స్కూల్‌కైతే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసుకున్నానండి. ఇంకా మధ్యాహ్నం అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఎందుకనేది ముందు చెప్తాను వెయిట్ చేయండి. ఇంకా ఇంట్లో పనంతా చేసుకొని నైట్ ఫిష్ కర్రీ అయితే చేశాను. ఇంకా అది ఉంది కదా అని చెప్పి కర్రీ ఏం చేయలేదు. ఇంకా అందుకని మీకు కూడా ఏం కర్రీ అయితే షేర్ చేసుకోవట్లేదు. ఇదొచ్చేసి చీర ఇంట్లో కొత్తదుంటే ఇంకా అదైతే కుట్టియడానికి పక్కన అక్కకైతే ఇస్తున్నాను. ఇంకా అక్కకి ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయామండి. ఇంకా అక్కకి ఇచ్చేసిన తర్వాత స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నుంచే తొందరగానే బయలుదేరాము. ఇంకా ఆ రోజు ఎండైతే చాలా ఎక్కువగా ఉంది. అసలు రోజు ఎక్కువగానే ఉంది. నేనైతే ఇంకా మధ్యాహ్నం టైంలో ఇప్పుడే కదా బయటికి రావడం. ఇంక అందుకని చాలా ఎక్కువగా ఉంది ఎండ అని చెప్పి అనుకున్నా. ఇంకా ఇప్పుడైతే మా పిల్లలకి నాకన్నా వాళ్ళకైతే పెద్ద పండగ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలంటే ఎప్పుడెళ్దాం అని చెప్పి అనిపిస్తది వాళ్ళకి. ఎప్పుడెళ్ళొచ్చినా సరే. ఇంకా అక్కడైతే అందరూ చాలా చక్కగా కలిసి ఆడుకుంటారు కదండీ! ఇంక అందుకని మా పిల్లలు ఇంట్లో ఉన్నా సరే అక్కడికి ఎప్పుడెళ్దాం మమ్మీ అని చెప్పి అడుగుతారండి. చాలా బాగుంటది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా అక్కడి నుంచి కొంచెం ఇంటికి ఎళ్ళే దారిలోనే ఇంకా కాసేపట్లో ఇంటికెళ్ళిపోతాం అన్నప్పుడు పిల్లలకైతే ఇలా సోడా అయితే ఇప్పిచ్చారు. చాలా చల్లగా బావుంది ఎండకి. మీరు కూడా బయటికి ఎప్పుడైనా ఎండలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది తీసుకోండి. నేనైతే ఇక్కడ సుగంధ వాటర్ అయితే తాగుతున్నా. చాలా మంచిదండి. చలవ చేసిద్ది. మీరు కూడా ఇంట్లో తెచ్చుకొని పిల్లలకైతే ఇస్తా ఉండండి. ఇంక ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ వీడియో ఏమి ఎక్కువ తీయలేదండి. ఇంకా సాయంత్రం నేను ప్రేయర్‌కి అయితే వెళ్తున్నాను. అదేం ప్రేయర్ అనేది మీకు చెప్పలేదు కదా! నేను పెళ్లి కాకముందు ఏ చర్చికైతే వెళ్ళానో అదే చర్చిలో ఈరోజైతే ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితే జరుగుతున్నాయి. చాలా బాగా జరుగుతాయండి. మనం ఏమైతే అనుకోని ఫాస్టింగ్ ఉంటామో అయి ఖచ్చితంగా జరుగుతాయండి. నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. నా లైఫ్‌లో అయితే ఖచ్చితంగా జరిగినాయి. నేను ఈ గురువారం ప్రార్థనలో వచ్చినప్పుడల్లా ఆ స్వీట్ మెమోరీసే గుర్తుపెట్టుకుంటానండి. ఎందుకంటే పెళ్లి కాకముందు చాలా ఎక్కువగా ఇక్కడికొచ్చి ప్రే చేపించుకునేదాన్ని. కానీ పెళ్లయిపోయిన తర్వాత చాలా తక్కువగా రావడం. కానీ ఫాస్టింగ్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా చాలా బాగా బలంగా ప్రేయర్ అయితే అయ్యగారైతే చేపిచ్చేవాళ్ళు మా చేత. ఇంక ఇక్కడ ప్రార్థన ఎలా జరిగిద్దో మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. ఇక్కడైతే చాలా బాగా జరిగిద్దండి. ఈ ప్రార్థనలొచ్చేసి దేనికోసం అంటే మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. వాటి కోసం అని చెప్పి ఇంకా అనేక మంది రావాలి, రక్షించబడాలని చెప్పి అందుకని ఉపవాస ప్రార్థనలైతే జరుగుతున్నాయండి. అలాగే ఈ ఉపవాస ప్రార్థనలో మనం కూడా మన ఫ్యామిలీ గురించి గానీ, మనకేం కావాలో వాటి గురించి కూడా ప్రార్థనలు పెట్టుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి. అది దేవుడికి ఇష్టమైతే గనక ఖచ్చితంగా ఆ కార్యం అనేది జరిగిద్ది. ఇక్కడొచ్చేసి మోకాళ్ళ మీద నడుస్తున్నారు కదా! ఇదొచ్చేసి లాస్ట్ రౌండ్ అండి. 6 రౌండ్‌లొచ్చేసి నిలబడి తిప్పుతా చేపిస్తారండి ప్రార్థన. ఏడో రౌండొచ్చేసి ఇలా మోకాళ్ళ మీద అయితే నడిపిస్తారు అయ్యగారు. ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా అయితే మోకాళ్ళ మీద నడుస్తారండి. ఇంకా మోకాళ్ళ మీద ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారైతే కాసేపు వాక్యం చెప్తారు. చాలా బాగా చెప్తారండి అయ్యగారైతే. ఇంక ఇక్కడ ప్రార్థన అయితే చాలా బాగా జరిగింది. నైటు 10:30 టైం దాకా అయితే జరిగిద్దండి. ఇంకా స్టార్టింగ్ వచ్చేసి 7:30 అలా స్టార్ట్ అవుతది. 10:30 కల్లా అయిపోయిద్ది. చాలా బావుంటదండి. ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ మొత్తం నిండిపోయిద్ది మాట మీటింగ్స్‌కి. మీకు మీటింగ్స్‌లో వీడియో కూడా నేను షేర్ చేసుకుంటాను. అదొచ్చేసి ఈ నెల చివరి రోజుల్లో అయితే జరుగుతది. ఇంకా ఇక్కడైతే మీటింగ్స్ మొత్తం అయిపోయే లోపల ఈ 7 గురువారాల ప్రార్థనలైతే చాలా బాగా జరుగుతాయి. ఈ గురువారం వచ్చేసి 4గో వారం అండి. వారం బైబిల్ చదువుకొని రండి. ఆ యోహాను సువార్తలో తండ్రి నీ చిత్తమే అని తండ్రి సంబంధమైనటువంటి తండ్రితోనే మమేకమై ప్రార్థన చేసింది ఎన్నిసార్లు. వచ్చే గురువారం నేనందరిని అడుగుతా ఆమె ఏదో
ఏం లేదు, అస్సలు కాళ్ళ ఎంక నొత్తుంటే నాకు అమ్మా ముచ్చటేస్తుంది. అంత పని చేస్తున్నా, కొంచెం కూడా ఖాళీ ఉంటుంది అసలు, అంత పని చేస్తున్నాడు. అబ్బా దేవా, పని వాళ్ళు కొద్ది మందిలో ఏళ్ళని, అంతమందిలో ఇద్దరు. ఏ పని అయితే అప్పచెప్తాం ఆ పని అసలు రెస్ట్ లేకుండా యేసు ప్రభు చెమట రక్తం మారేదాకా ప్రభు కష్టపడుతూనే ఉన్నాడు. ఆయన ఒంట్లో రక్తం ఖర్చు అయ్యేదాకా కష్టపడుతూనే ఉన్నాడు. అంత కష్టపడాలి మనం కూడా ఈ పరిచర్యలో, కానీ ప్రయాసపడింది మనం కాదు. ఇంకా వాక్య రీతిగా అయితే బైబిల్‌లో దేవుని పిల్లలైనా సరే, ఎక్కడున్నా సరే మాట్లాడడం అనేది చాలా తక్కువగా ఉండాలి. అలాగే దేవుడి పని విషయంలో ఎక్కువగా ఉండాలని చెప్పి అయ్యగారైతే చాలా చక్కగా వివరించారు. ఇక్కడొచ్చేసి మీటింగ్ మొత్తం అయిపోయిందండి. ఇంకా ప్రేయర్ అయితే చేపించుకుంటున్నారు. ఇంకా నేను మా వారు కూడా చేపించుకున్నాం. ఇంకా ప్రేయర్ చేపించుకున్న తర్వాత అక్క వాళ్ళ దగ్గరికైతే వచ్చి కూర్చున్నాననమాట, సిస్టర్స్ దగ్గర. ఇక్కడ అక్క వాళ్ళైతే చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్‌గా ఉంటామండి. ఇక్కడ అక్క వాళ్ళైతే ఎప్పుడు చిన్నప్పుడు నేను అక్క వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని. మీటింగ్స్ గానీ, లేపోతే పాటలు పాడాలన్నా అక్క వాళ్ళు చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇంకా అక్కకి చెప్పా, "హాయ్ చెప్పక్క, ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానని" చెప్తే, హాయ్ చెప్పమంటే చెప్తున్నారు. ఇంకా అక్క వాళ్ళు పాస్టర్ గారు కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత ఇక్కడ టిఫిన్స్ అయితే అందరూ పెడతారండి. ఉప్మాను, సాంబార్ అయితే ఇస్తారు. ఇంకా ఒక లస్సీ, ఇంకా రసన ఏదైనా సరే ఒక జ్యూస్ రూపంలో అయితే ఇస్తారన్నమాట. ఇంకా తిన్న తర్వాత తాగేసి ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడొచ్చేసి టిఫిన్ చేస్తున్నాము. అందరం తిన్న తర్వాత మా మామయ్య పిల్లలు, నేను, మా వారు ఇంకా అందరం కూర్చొని తింటున్నాము. ఇంకా తినిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇంటికెళ్ళడానికి. ఇంకా అక్కడున్న సిస్టర్స్ వాళ్ళతో, ఇంకా చర్చిలో ఉన్న కొంతమంది అక్క వాళ్ళతో కూడా మాట్లాడి నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇంక ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.